ఏమైనా రాష్ట్రం గురించి మాట్లాడుతున్నారా? రాష్ట్ర అభివృద్ధి గురించి మాట్లాడుతున్నారా? నాకు తెలుసు మాట్లాడిన వాళ్ళు కూడా ఏం మాట్లాడుతున్నారు చెప్పాలి కదన్నా. ఏం అన్యాయం జరుగుతుందో, ఏం ఇక్కడ వాళ్ళ మీ పరిపాలనలో జరగని ఏం చట్నీ ఇక్కడ జరుగుతోంది, ఇక్కడ అభివృద్ధి జరుగుతోంది, దాని గురించి జగన్మోహన్ రెడ్డి గారు ఎక్కడ మాట్లాడుతున్నారు? జగన్మోహన్ రెడ్డి గారు ఎంతసేపు ఉన్నా సుగాలి ప్రీతి గారు ఇష్యూ తీసుకొని రాజకీయం చేద్దామా, ఆ తల్లి అమాయకత్వాన్ని రాజకీయం చేసుకుందామా అని చూస్తున్నారు. గతంలో ఎక్కడ శవం దొరికితే అక్కడికి వెళ్ళి రాజకీయం చేసిన వ్యక్తి పరామర్శల పేరుతో చేసిన రాజకీయం ఇప్పుడు చేస్తున్నాడు. నిజంగా మీకు చిత్తశుద్ధి ఉంటే మీ ప్రభుత్వంలో ఎందుకు ఆ బిడ్డకు న్యాయం చేయలేకపోయారు? సొంత బాబాయికి ఎందుకు న్యాయం చేసుకోలేకపోయారు? మీరు ఈ రోజు వచ్చి న్యాయం గురించి, ఆ తల్లి పక్షాన్ని నిలబడే మాటల గురించి ఆ తల్లిని మభ్యపెట్టడం కోసం చేస్తున్నారా? ప్రజలు ఏమైనా అమాయకులు అనుకుంటున్నారా? ఆ తల్లి ఏమైనా అమాయకురాలు అనుకుంటున్నారా? ఎవరిని మభ్య పెడతారన్న మీ మాటలతో? జగన్మోహన్ రెడ్డి గారు చేసే ఈ రాజకీయాలు చిల్లర రాజకీయాలను గమనించారు కాబట్టి 11 సీట్లకు పరిమితం చేశారు. మళ్ళీ ఇవే చేస్తే రాష్ట్రంలో కూడా ఇంకా ఎప్పటికీ స్థాయికి దిగజారిపోతుంది వైసీపీ పార్టీ. ఇది గుర్తు పెట్టుకోవాలి. చంద్రబాబు నాయుడు గారు సవాల్ని ఖచ్చితంగా వీళ్ళ దమ్ముంటే స్వీకరించమని చెప్పండి సార్. నేను అది అదొక్కటే ఛాలెంజ్ చేస్తాను వీళ్ళకి. ఓకే, శ్రీకాంత్ గారు ఏంటి శ్యామల గారితో రోజా గారితో నడిపించేస్తున్నారంటే బండి గారు? పవన్ కళ్యాణ్ గారికి మామూలుగా జనరల్ గా ఒక మాట మీద నిలకడలేదు. ఇట్లా నిలకడలేని 10 మంది బ్యాచ్ని వదిలిపెట్టేసిన టీవీలోకి. వీళ్ళకి ఏం మాట్లాడుతున్నారో వీళ్ళకి అర్థం కాదు. అది కాకుండా వర్మ గారు మీరు కూడా లా చదవలసిందే. మీరు ఎందుకు ఈరోజు వకాలతా తీసుకున్నారు పవన్ కళ్యాణ్ గారి మీద. మీరు ఆయన మీద వకాలతా తీసుకొని అట్లా చేశాడు ఇట్లా చేశాడు అని చెప్పాడు. ఇప్పుడు ఆయన చేసిండేది నేను చెప్తాను, కొంచెం వినండి బాగా, ప్రజలందరూ కూడా వింటారు. పవన్ కళ్యాణ్ గారు ఎలక్షన్ల ముందు నేను పోరాడా సుగాలి ప్రీతి గారి విషయంలో నేను పోరాడుతూనే డబ్బు వచ్చింది అని అన్నాడు. అంటే అప్పుడు అధికారంలో కూడా, అప్పుడు అధికారం ఎవరిది? కూటమి ప్రభుత్వంది. నువ్వు సపోర్ట్ చేసిన చంద్రబాబు నాయుడు గారిది. వాళ్ళు ఉన్నారు 2017-19 వరకు. అప్పుడు ఏం చేశారు? నేను సుగాలి అయిపోయిన తర్వాత 19 అయిపోయిన తర్వాత జగన్మోహన్ రెడ్డి గారు సీఎం అయిన తర్వాత ఊగి మాట్లాడాడు. ఒక్కసారి అది కూడా ఒకసారి ప్లే చేసి ఇందాము, ఒకసారి వినండి, ఒకసారి ఎంతగా ఊగాడో వినండి. వాయిస్ రావట్లేదండి, వాయిస్ లేదండి. శ్రీకాంత్ గారు వాయిస్ లేదు, వాయిస్ లేదు. ఇట్లా ఊగి అట్లా వల్లే ఇప్పుడు టీవీలో బ్యాచ్ అంతా మేడం కూడా అదే రకమైన ఊపే, చేసేదేముండదు, నిల్డెస్పరాండం, ఊరికే మాటలు చేతలే. అయిపోయిన తర్వాత ఈరోజు ఏమంటున్నాడు? నాకు సంబంధం ఏముంది, హోమ్ మినిస్టర్ దగ్గరికి పోండి, లా అండ్ ఆర్డర్ సీఎం దగ్గర ఉంది, సీఎం దగ్గరికి పోండి అంటున్నాడు. అంటే ఎంత హాస్యాస్పదంగా ఉంది. ఆ రోజేమో అయిపోయిన తర్వాత మొదటిగా మీదే ఇచ్చిండే. దీనికి ఎవరండి? ఎవరు ఇచ్చారు డబ్బు? జగన్మోహన్ ఇచ్చారు. జగన్మోహన్ రెడ్డి గారు ల్యాండ్ ఇచ్చారు, జగన్మోహన్ రెడ్డి గారు సైట్ ఇచ్చారు. అంతో ఇంతో న్యాయం చేశారంటే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఆయనకు న్యాయం చేసింది. టీడీపీ ప్రభుత్వంలో 2 ఏళ్ళు పవన్ కళ్యాణ్ కానీ ఇప్పుడు టీవీలో ఉన్న బ్యాచ్ కానీ గుడ్డి గుర్రానికి ఏమన్నా పళ్ళు దమ్ముతున్నారా అని అడుగుతున్నా. 2 ఏళ్ళలో ఊరికే మాట్లాడటం కాదు, బయటకు వచ్చి ఊరికే మాట్లాడితే అందరు ప్రజలంతా తెలుసుకుంటున్నారు మీ కథ. ఊరికే చెప్పడం కాదు. ఈరోజు ప్రతి విషయంలోనూ హోమ్ మినిస్టర్కు నాకేం సంబంధం ఉంది, హోమ్ మినిస్టర్ కానీ ఆయనే చెప్పారు. విశాఖపట్నంలో మీకు సంబంధం లేదండి, ఓకే. వర్మ గారు, మేడం గారు ఇది సమాధానం చెప్పాలి, నేను అడుగుతున్నా. మీరు హోమ్ మినిస్టర్ గా లా అండ్ ఆర్డర్ కు సంబంధము, నాకు సంబంధం లేదు అన్నారు. మీకు ఏ సంబంధం ఉండి విశాఖపట్నంలో టూరిజం డెవలప్మెంట్ బోర్డుకున్న ఆ బిల్డింగ్ చూసేదానికి పోయారు? ఎందుకు అవసరం వచ్చింది? మీకు సంబంధం లేనిది ఎక్కడో కట్ చేస్తే ఎక్కడో పడింది పీసు, కట్ చేయించి అక్కడికి పోయినారు. డ్రామా. మీకు సంబంధం లేని డిపార్ట్మెంట్ మీకు ఎందుకండి మేడం? బాగా రాసుకోండి, నిదానంగా చెప్పండి. సంబంధం లేని డిపార్ట్మెంట్ గురించి నీకు సంబంధం ఏమి? సుగాలికి ప్రీతిగా అయితే మీకు సంబంధం లేదు. మాట ఇచ్చినావు, తొక్కదిస్తా, తోలుదిస్తా, నారదిస్తా, నీకు న్యాయం చేస్తా. ఏంది చేసిండే న్యాయం? 1.5 సంవత్సరంలో ఎక్కడుండే తెలియదు ఫైలు. ఆమె ఏం మాట్లాడింది? న్యాయం చేయండి అని అడిగితే ఒక జనసేన నాయకుడు
నిన్ను ఏమి చేస్తానో మాకే తెలీదు ఆపకపోతే అని బెదిరిస్తారా? ఒక వికలాంగురాలని